మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మరియు దాండియా నృత్యాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మరియు వెల్మ బంధుమిత్రులందరికీ సోదరి సోదరుమణులందరికీ ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ ద్వారా మన వెల్మ బంధువుల మధ్య మరింత ఐక్యతను పెంచడం కొరకు, పరిచయాలను పెంచడం కొరకు ఇది దోహదపడుతుందిగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది 30 సంవత్సరాల చరిత్రలో మన వెల్మ బంధువుల ద్వారా ఇది మొదటిసారి నిర్వహించుకుంటున్నాం. చాలా మంది ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మొదట రేపు అనుకున్నాం, కానీ ఎల్లుండే సద్దుల బతుకమ్మ ఉంది కాబట్టి ప్రీపోన్ చేసి ఈరోజు నిర్వహిస్తున్నాం. అట్లాగే 2వ తారీఖు దసరా రోజు మన సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరికీ కూడా గ్రూప్ ఇన్సిడెంట్ చేయబోతున్నాం. అట్లాగే వెల్మ మ్యాట్రిమోనీ కూడా ఆ రోజు శుభదినం కాబట్టి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జూలై 27వ తారీఖు నాడు వాస్తవానికి పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించుకునే ప్రయత్నం చేశాము. కానీ అది నెక్స్ట్ మంత్ అక్టోబర్ 18కి పోస్ట్పోన్ కావడం జరిగింది. ఆ రోజు మరి పెద్ద ఎత్తున రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని, ఆ రోజు మన వెల్మ బిడ్డ రైతు బిడ్డ అయినటువంటి నారాయణమూర్తి సినిమా డైరెక్టర్ గారిని మనం చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాం. వాస్తవానికి అతను ఒక 2-3 రోజుల్లో కంపెనీ ఇస్తాను, వారు రాబోతున్నారు. అట్లాగే మిగతా పెద్దలందరి సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇక అక్టోబర్ 5 అనేది వరల్డ్ టీచర్స్ డేగా మనం నిర్వహించుకోవడం వలనైతే వరల్డ్ టీచర్స్ డేను పురస్కరించుకొని ఇప్పటి వరకు మన సంఘం ద్వారా స్కాలర్షిప్ వరకు అప్లై చేసుకున్నటువంటి 191 మంది విద్యార్థులలో స్కూటీ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా 5 అక్టోబర్ రోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి టీచర్స్ డే సందర్భంగా, వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా మరి డిస్పోజ్ చేయడం, స్కాలర్షిప్స్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దసరా హాలిడేస్ అనేది ఆ రోజు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులు అందరూ కూడా అందుబాటులో ఉంటారని ఆ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారి వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ని, ప్రొఫెసర్స్ ని, లెక్చరర్స్ ని, తర్వాత గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి ఒక్కరిని కూడా ఆ రోజు కూడా సన్మానించుకోబోతున్నాం. దాదాపు 150 మంది వరకు మన జిల్లాలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే 75 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఒకే రోజు 2 కార్యక్రమాలు, ఒక రోజు అటు టీచర్స్ ని సన్మానించుకోవడం మరియు స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి నెల 1 లేదా 2 కార్యక్రమాలు చేస్తూ మన వెల్మ బంధువులందరినీ మరి ఎప్పటికీ కలిపే ప్రయత్నం చేస్తే, మీటింగ్స్ వారు ఏర్పాటు చేస్తే అందరిలో పరిచయాలు పెరుగుతాయి, బంధుత్వాలు పెరుగుతాయి, సంఘటితం అవుతాం, మన యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసే వాళ్ళు అవుతాం. సో ఈ విధంగా సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరందరికీ ఇక్కడ బోర్డ్స్ ద్వారా డిస్ప్లే చేయడం జరిగింది.
స్కాలర్షిప్, తర్వాత గర్ల్స్ హాస్టల్ ప్రారంభము, తర్వాత విద్యాదాన పథకం అని ఎవరైతే మన వెల్మ కరెస్పాండెంట్స్ ఉన్నారో ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ స్కూల్స్ కానీ గ్రామ స్థాయిలో ఉన్న స్కూల్స్ లో కానీ మరి 50% ఫీజు రాయితీతో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ మేనేజ్మెంట్ సీట్లు కానీ బస్ ఫీజులు కానీ ఏవైనా సరే ఇవ్వడానికి దాదాపుగా 25 స్కూల్స్ కాలేజీల వరకు ముందుకు రావడం జరిగింది. వారితో మీకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుకోవడం జరిగింది. వారందరూ కూడా ఇయర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సమయం అడ్మిషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2026-27 నుండి మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు కానీ, సింగిల్ మదర్ ఫాదర్ ఉన్న పిల్లలకు కానీ, లేదా EWS సర్టిఫికేట్ ఉన్న పిల్లలకు కానీ 50% రాయితీతోటి మనం ఎడ్యుకేషన్ అన్నింటినీ ప్రయత్నం చేస్తున్నాం. వెలుగు బిడ్డలు బాగా చదువుకుంటే వాళ్ళు ఎదుగుడిన తర్వాత ఎందుకు వృత్తులు స్థిరపడి సంఘానికి, మనకి, కుటుంబాలకు దోహదపడుతున్న ఆలోచనతోటి ఘోరంగానే కరెస్పాండెంట్ అందరూ కూడా సహకరించి ముందుకు వచ్చారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ విద్యా నిధి పథకం అని స్కాలర్షిప్స్ వరకు మరి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల పైన ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో మనకు మరి ఇన్కమ్ సోర్స్ అనేది ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. కాబట్టి దాతల ద్వారా కార్పస్ ఫండ్ను 20-25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని డిపాజిట్ చేసుకొని వచ్చి ఇంట్రెస్ట్ ప్లస్ ఎవ్రీ ఇయర్ సంఘం ద్వారా అలకేట్ చేసి ఇంట్రెస్ట్ కలిపి 10-15 లక్షల దాకా ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఈ సంఘం ద్వారా అందించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెలల మ్యాట్రిమోనీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. గ్రూప్ ఎగ్జామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇంకా త్వరలోనే మరి 2 ఎకరాల ల్యాండ్ కానీ ఇతర ఇంకా మన సంక్షేమ కార్యక్రమాలు కానీ చేసే ప్రయత్నం చేస్తామని, దానికి మీ యొక్క సహకారము, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రతిసారి ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మాకు పునరుద్ధేజాన్ని కల్పిస్తుంది. సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి నిర్ణయాన్ని ఏకనాటిగా మరి ఆమోదిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళి జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే కార్యక్రమాలను సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మంది కష్టపడి బతుకమ్మను తయారు చేసుకుని రావడం జరిగింది. వారందరినీ కూడా గుర్తిస్తాం. చిరు కానుకలేక కాదు. అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా వాళ్ళకి కూడా చిరు కానుకటువంటి గుర్తిస్తాం. ఇలాంటి కార్యక్రమాలలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూర్చొని ప్లాన్ చేసుకొని పెద్ద గుర్తించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలుసుకుంటూ మరి మన రోజు ఈ కార్యక్రమం మీరందరూ ఇన్వాల్వ్ అయితే దీనికి సార్థకత. మీరందరూ కలిసి డాన్సింగ్ చేస్తూ పాటలు పాడడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు అనౌన్స్ చేశాము. ఎవరైతే బతుకమ్మ పాటలు పాడతారో వారికి తప్పకుండా ప్రయత్నిస్తాం అనౌన్స్ చేశాము. ఇప్పటివరకు ఒక పేరు నేను పాట పాడతాను పేరు రావడం జరిగింది. ఎక్కడ సభ్యులు ఎవరైనా సరే మీరు రెండు మీటింగ్ కూడా పాడతాను ముందు ఎక్స్పెక్ట్ చేసి ఆహ్వానించాం. సో మీరు బతుకమ్మ సాంగ్ మాత్రమే పాడాలి, సినిమా సాంగ్లు కాదు. సో అలాంటి బతుకమ్మ పాటలకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ బతుకమ్మలకి, బెస్ట్ డ్యాన్స్ మీరు పర్ఫార్మ్ చేసినప్పుడు నేను ఇక్కడ ఒక 5 మెంబర్ జడ్జెస్ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు మీ చుట్టూ తిరుగుకుంటూ ఎవరు సీరియస్ ఇన్వాల్వ్ అవుతుండ్రు, ఎవరు బాగా డ్యాన్స్ చేస్తుండ్రు, ఎవరు పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తుండ్రో వాళ్ళని ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళకు 20 మందికి ఇస్తాం దాదాపు ప్రైజెస్. కాబట్టి మీరు అనుకుంటున్నా అనకుండా న్యాచురల్ గా మీరు డ్యాన్స్ చేయాలి. అప్పుడు తప్పకుండా మీకు ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వారిని పేరు పక్కన మీద చదవడం జరుగుతుంది. అప్పుడు మీకు ప్రైజ్ వచ్చి గుర్తింపు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. చివరి వరకు ఆ ప్రైజ్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు వాస్తవానికి మన సోదరిమణులు సోదరుల నుంచి ఇక్కడ ఆశీర్వదించారు. మరి ఈ రోజు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు. దసరా సభ్యుల శుభాకాంక్షలు అందరికీ. మరి
మరి మాకేనా మహిళలకేనా? దాండియా అనేది జెంట్స్ కూడా అంటారు సార్. మీకు కూడా మేము ప్రైజులు ఇస్తాము, మీరు కూడా ఒక గ్రూప్ పోయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున నేను ఒక ఈవెంట్ దగ్గర ఉన్నానని చెప్పండి. మనకు ఎంతో ముఖ్యమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి కదా. బతుకమ్మ పండుగని ఇక్కడ వెలుమ సంఘం వాళ్ళు చాలా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే వాళ్ళని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం అయితే వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పాలి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. హలో అండి. హలో అండి, బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికి. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హనంకొండ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటారా? అంటే ఇది మహిళా, మేము వెల్మ సంఘం నుంచి చాలా ఇయర్స్ తర్వాత మేము మొట్టమొదటిగా ఇప్పుడే జరుపుకుంటున్నాం. మాకు ఇవాళ సద్దుల బతుకమ్మ లాగా ఫీల్ అవుతున్నాం మేము. వరంగల్ అనగానే మనకు సాంప్రదాయాల్లో ముందు ఉంటుంది తెలంగాణ సాంప్రదాయాల్లో బతుకమ్మ అనేది. మరి మీరు లాస్ట్ రోజే ఇంత రెడీ అవ్వడం కష్టం అనుకుంటే, మీరు మధ్యలో కూడా ఇంతమంది ఇంత బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, ఏంటి ఇన్స్పిరేషన్? మేము మహిళల మా వెల్మ బంధువులు అందరం కలిసి ఒక దగ్గర ఫస్ట్ టైం చేరినందుకు ఆనందంగా మా ఇదే సద్దుల బతుకమ్మగా మేము బాగా ఇలా రెడీ అయ్యి వస్తాం ఎప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కదా ఆడపడుచులందరూ కూడా. మన పూర్వంలో ఎలా ఉండేది బతుకమ్మకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సియేషన్ ఉండిందా? అంటే పూర్వము ఊర్లలో బాగా ఆడేది. ఇప్పుడు మాకు తెలిసిన దగ్గర నుంచి అయితే సిటీలో కూడా ఊర్లో కంటే ఎక్కువ పేర్చి మేము అన్ని విధాలుగా పేర్చుకొని అందరం ఒక దగ్గర చేరి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా వాయిస్ అదే మీరు కూడా చూస్తున్నారు కదా, అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ కి అంటే పాత జనరేషన్ కి ఏంటి తేడా? మేము చిన్నప్పుడు మంచిగా అనిపించేది బతుకమ్మ. అప్పుడు పాటలతోటి కోలాటాలు వేసుకొని ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు ఆ ఉత్సాహం ఉండట్లేదు. ఏమున్నా ఇట్లా సాంగ్స్ పెట్టుకోవడం, డీజే సాంగ్స్ పెట్టుకోవడము, ఇట్లా దాండియా డాన్సులు వేయడము. మాకు అప్పుడే బాగుండేది. పాటలు పాడుకుంటూ కోలాటాలు వేసుకుంటూ అదే మంచి అనిపించేది మాకు. కానీ ఇప్పటి పిల్లలకి అట్లా ఇష్టం అనిపించట్లే. దాండియా డీజే సాంగ్స్ ఉంటేనే ఇష్టపడుతున్నారు. పాత సాంగ్స్ లో ఎవరైనా పట్టుకుంటాను మీరు. ఓకే, పాత రోజుల్లో అంటే మా చిన్ననాడు, నాకు ఇప్పుడు 60 years, మా తల్లిదండ్రులు మాకు పద్ధతులు ఏ రకంగా నేర్పించారు అది ఆ పాట రూపంలో కూడా. అప్పుడు ఆ రోజుల్లో బతుకమ్మ ఆ కోలాటలు ఆడుకుంటూ మరి ఈ రకంగా ఉండాలి అని సద్బోధ చేసేవారు. ఆ పాట ఈ రూపంలోనే ఉంటుంది. ఆకాశమునందు వలలో అల్లెను మేఘములు వలలో, ఆకాశమునందు వలలో అల్లెను మేఘములు వలలో, మేఘముల నడుమ వలలో మేలైన కాంతి వలలో, మేఘముల నడుమ వలలో మేలైన కాంతి వలలో, అందున గౌరమ్మ వలలో ఆనందమొప్పి వలలో, అందున గౌరమ్మ వలలో ఆనందమొప్పి వలలో, గౌరమ్మ వెనకాల వలలో గౌరీశుడు గలడు వలలో, గౌరమ్మ వెనకాల వలలో గౌరీశుడు గలడు వలలో, పులుతోలును గట్టి వలలో పునుగు చేబట్టి వలలో, పులుతోలును గట్టి వలలో పునుగు చేబట్టి వలలో, కొండ జంగమయ్య వలలో కండేందున మౌలి వలలో, కొండ జంగమయ్య వలలో కండెందో ముని వలలో, భర్త ప్రేమ మీకు వలలో బంగారు గొలుసులు వలలో, భర్త ప్రేమ మీకు వలలో బంగారు పతి భక్తి మీకు వలలో పచ్చల తోరణాలు వలలో, పాడండి.
సుందరవతులెల్లా వలలో చుట్టూగా నిలిచి వలలో ఆటలు ఆడిరి వలలో పాటలు పాడిరి వలలో ఆట పాటల చూసి వలలో గౌరమ్మ మెచ్చేను వలలో వరములు కొనిపోయి వలలో వల్లభునికి చూపి వలలో జయ జయ గౌరమ్మ వలలో జయతు గౌరమ్మ వలలో జయ జయ గౌరమ్మ వలలో జయతు గౌరమ్మ వలలో. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు పాత పాటని గుర్తు చేశారు, ఆ అనుభవాల్ని కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా క్యారియన్ అవ్వండి, మీరు ఆడుతూ ఉండండి, మేము కూడా క్యాప్చర్ చేస్తాము. రైట్, మనకు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసిన లయన్ పద్మజ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. నేను కాదు, వెంకటేశ్వరరావు గారు, జయశ్రీ మేడం గారు, నేను అందులో ఒక చిన్న పాత్ర నాది. అందరితో పాటు నేను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అందుకని నేను కూడా బతుకమ్మ ఆడడానికి మా ఆకృతి ఎవెన్యూ నుంచి మా కమిటీ నుంచి అందరం వచ్చాము. చాలా మంది లేడీస్. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటారు? ఎవ్రీ ఇయర్ మా ఆకృతిలో జరుపుకుంటాము. ఈ వెల్మ సంఘంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ గారు మమ్మల్ని అందరూ మోటివేట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ చూపించి లేడీస్ కి ఏదైనా పెట్టాలి అని చెప్పి దీన్ని బతుకమ్మ సంబరాలుగా మార్చారు వెంకటేశ్వరరావు గారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా అందరికి ఆటపాటలు పెట్టినందుకు సంతోషంగా మేమందరం ఆనందిస్తూ బతుకమ్మలు ఆడుకోవడానికి ఇంత మంచి ప్రోగ్రామ్ మాకు అరేంజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంటే మీకు సంఘాలకు తరపునే కాకుండా బయట జనరేషన్ వాళ్ళకి కూడా ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి కదా ఆడుతూ ఉంటే, అది మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? బతుకమ్మ అనేది ఆటపాటలతో చేతులతో ఆడాల్సిన బతుకమ్మ ఈ రోజు తెలియక దాండియా అని చెప్పి దాండియా కోళ్ళతో ఆడుతుండ్రు. దాండియా అనేది మన సంస్కృతి కాదు. మనకు బతుకమ్మ అనేది చేతులతో ఆడినది మాత్రమే బతుకమ్మ. బతుకమ్మ అనే దానికి దాండియాకి మనకి సంబంధం లేదు. మార్వాడీస్ ఆడే దాండియాని మన దాంట్లోకి తెచ్చారు, తెలిసి తెలియక తీసుకొచ్చారు. దీన్ని మనం ఆడాల్సింది బతుకమ్మ మాత్రమే. బతుకమ్మ పాటలతో చేతులతో ఆడితేనే బతుకమ్మ అంటారు దాన్ని. దాండియాకి బతుకమ్మకి చాలా డిఫరెంట్ గా ఉంది. పెద్దలు వేదాలలో కూడా చెప్తున్నారు మనకి. అయినా ఇప్పటి జనరేషన్ కి అర్థం కాక ఆటపాటలతో డాన్సులతో చేస్తున్నారు. అది బతుకమ్మ అనబడదు. బతుకమ్మ అనేదాన్ని పువ్వు పువ్వుగా పేర్చి పువ్వు పువ్వుగా కొలుచుకొని ప్రతి ఒక్క అమ్మవారిని గుర్తు చేసుకొని బతుకమ్మ అనేది ఆడుతాం మనం. ముందు తరాలకి ఇది అర్థం అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాకు వాయిస్ ఇచ్చినందుకు. ఓకే మేడం, మాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మీకు బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ టు యూ. మీ సుమన్ టీవీ వాళ్ళకి కూడా ఒకటేంటంటే తెలంగాణలో అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మనే. ప్రతి పండుగ ఎవరింట్లో వాళ్ళే జరుపుకుంటాము. బతుకమ్మ మాత్రము ప్రతి వాడ గల్లీ అందరు ఏకమై ఆడుకునేది మాత్రం ఒక బతుకమ్మనే. దాని వల్ల ఏంటంటే అందరికి ఒకరికొకరు కలుసుకొని ఒక ఐక్యత, ఒక ప్రేమ, అభిమానము, అనురాగం ఇవన్నీ కలుపుకొని చేసుకునేదే బతుకమ్మ. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందులో వెలమ సంఘంలో ఈ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు వారు వాళ్ళు పెట్టడము మాకు చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరపు నుండి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నైస్ అండి. థ్యాంక్ యూ. హలో హలో, మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ తరపున ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యడం చూస్తున్నారు కదా, అంటే మీ తరతర అమ్మమ్మ తాతమ్మ తల్లిదండ్రుల నుంచి కూడా ఆడుతున్నారు. మీ యంగ్ జనరేషన్ కి అంటే అది కంటిన్యూ అవుతుందా, ఏమైనా డిఫరెన్సియేషన్ వచ్చిందా? లేదు, ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. దసరా బతుకమ్మ అంటే అది ఏ రకంగా అంటే లైక్ బతుకమ్మ సాంగ్స్ తోనా డీజే సాంగ్స్? లేదు, బతుకమ్మ సాంగ్స్ తోటే బాగా. ఇంకా మాకు అంటే మా మదర్స్ మా అమ్మమ్మ వాళ్ళందరూ నేర్పిస్తుంటారు కదా మాకు బతుకమ్మ అంటే. ఇంకా ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే ఓన్లీ మన తెలంగాణలో వరల్డ్ వైడ్ మేము స్ప్రెడ్ చేస్తాం. ఇంకా అంటే ఇప్పుడు మన మమ్మీ వాళ్ళకి అమ్మమ్మలకి అంత సోషల్ మీడియా లేదు. మేము సోషల్ మీడియాలో మొత్తం పెట్టుకుంటాం. మన తెలంగాణలోనే ఓన్లీ మా తెలంగాణలోనే బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తారు. ఓన్లీ ఫ్లవర్ ని ఇట్లా గాడెస్ లాగా పూజించే ఏకైక స్టేట్ వరల్డ్ లో అంటే మన తెలంగాణ. సో ఇంకా సో 9 days బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఇంకా ఎక్కువ చేస్తాం, కంటిన్యూ చేస్తాం ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. చాలా